బాబ్బా పద్దం లేస్తేనే చేనులేక రావాలా. ఆడ చూచా అది నేలేసి అద్దలేకే పూలే కుప్పేసిండదు, పప్పులే కారం వేసిండదు. ఆ సప్పును కూడా తినల్లా, మళ్ళీ ఇంటికాడ పోయి పని చేయాల. ఈ చేనులోనే చాలా అయిపోతుందప్ప ఈ నేల, ఈ సర్దిపప్పు సర్దిపూది. ఏంది 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 ఒరి నీ పాసుకులా ఒకప్పుడు మీద మీద బాంబులు ఇస్తున్నావు నువ్వు, ఇప్పుడు కుదరట్లా బాంబు భయపడతావు నువ్వు. యాడ యా మనసు నువ్వు బాంబులు ఇచ్చిన మనుషులు శవాలు వేస్తాయిలే, అవి కాటేసా మనం శవాలు అయిపోతాము. ఏం తెలుసు నీకు? వానాలి వనక నువ్వు పుట్టుకున్నట్లా పాము భయపడతావు. నా కొడుకు చూస్తా కదా పామునే మలతాడు మాత్రం గంట వేసుకొని వస్తాడు బయటికి. ఏమో కాదరంగయ్య భయపడుతున్నావు అట్లా. ఏంది నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది. కాదు ఏమోపా, నాకు తెలుదు. నేను ఇంటికి పోతాను, పచ్చు ఇంటికి పోలా. వానాలి వనక ఈ మంచి మిత్రుడు అయిపోయి వాడమ్మా రేపొద్దున సేనికి నా మిషన్కి వేస్తాయినా రాత్రి పూట కావాలి చూడొచ్చుకోనుకుంటాడు దానికి. మనకు తప్పదప్ప ఇంకా ఇంత మిత్రుడు అనుకోలే. మళ్ళీ నా మంచిని మనిషి చూస్తే చాలా లా ఉన్నాడా? ఇంట్లో పాములు తీస్తున్నాడు, ఇప్పుడు ఏంటి మనం పాము చూసి భయపడుతున్నాడు. గుర్రాలల్లో మేమేమో మెకులల్లో మేమేమో, గుర్రాలల్లో మేమేమో మెకులల్లో మేమేమో, అన్న మెరగం పున్న మెరగం అడవిలోనే మా జీవితమంతా, అన్న మెరగం పుణ్య మెరగం అడవిలోనే మా జీవితమంతా, శక్తి అన్నం మూట గట్టుకుని ముళ్ళ బర్ర ఎంట పెట్టుకుని కుండలన్నీ పిండిగొట్టు రన్నో సాకారో ఏరివోకో రన్నో ఓరిసినన్నా. పగడుతూ పని చేస్తుంటే అలపోసలేమన్నది మన మనిషానికి ఆడు పొద్దుగోలు కసు ఊరి చేసి గొర్రెలు పోయి సర్దిగాని రావాలంట. ఊడి చేసి డబ్బులు ఊడి చేసి అంతా సరేలే పెద్ద పోతలే. మనకి ఎత్తుంది ఇది చెత్త కొండదారు పోయినాక 2 గొర్రెలు ఉంది. గొర్రెల పిల్లలందరికీ చెప్తాను, అప్పుడు సార్కి ఇస్తాను. సన్నకి కాదు, నువ్వు నన్ను కొట్టావా చెప్తా. ఇప్పుడు సర్దికి పంపిస్తాను నిన్ను. నేను పోసుకుంటే నువ్వు ఇంటికి సర్దికాడ అప్పుడు చెప్తా. ఇప్పుడు సర్దికి వెయ్యాలన్నా కానీ నిన్ను పంపించి గొర్రెలన్నీ అందరికీ పెట్టేస్తాను. ఇప్పుడు తిడిచిపెట్టి నిన్నే పాముకి ఎది పడతానంటావు? మేము తెల్లారు నిలబడి లేస్తుంటే మాకేం కనపడవే. నాకి పాములు అంటే భయము. పాము అంటే 10 అడుగుల దూరంలో ఉంటాను, ఆడాలంటే 60 అడుగుల దూరంలో ఉంటాను. మామ ఎత్తవాళ్ళే నువ్వు పాములకి ఆడోళ్ళకి ఎది పడే మోగిలోడు ఆడిన మోగిలోడు అంటారా? ఎంతమంది మొగలు అన్నారా అడుగుతారు. పాము అడుగులంటే మాత్రం దూరుకుంటామమ్మ నేను. ఓరే నువ్వు ఎట్లా నువ్వు ఆడంగా తోలుకోమే మావాడు మేలు మొగోడని చెప్తే అట్లా చేసేటట్లుండవు. మొగమమ్మా కానీ పాము అంటే భయము. ఆత్రి కొనుక్కుంటావు కదా వానాలి ఊరికే మేలకట్ల పాము చూసినావు. నువ్వు ఓడే పాము చూసినావా? నాకు భయం అవుతుంది, నేను ఇంటికి పోయి కొనుక్కుంటాను. మళ్ళీ వచ్చావులే ఈ సందికి మాడే ఇంకోటి కనపడుతుంది. కాదు మామ, ఆ మంచికి పొద్దున్న చూసాడు చేనులో పాము ఎదురు వచ్చిందో పారిపోయా. మనమ్మ పిల్లి పోయా మామ ఎదురు మనకి. ఇప్పుడు ఎన్ని చేస్తా ఏం కదా మనకు తెలుదు మామ. ఈ పొద్దున్న మూడినట్టుందా పో. కాదు అది చూడు బాగా నడ్డి కుదుని తిప్పుకుంటా ఇట్లా 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 వాయిస్ చక్కగా. దానికి ఎంత ధైర్యం చూడు మామ, మనసు ఉన్నాగా దానికి. ఇప్పుడు అంతేనా పో, ఇప్పుడు మనకి ఏమో అవుతుంది ఏమన్నా పో, ఇప్పుడు ఏమన్నా కానీ సందకర్దాన పని చేసినా కానీ ఆ డబ్బులు ఏమో వచ్చినట్లు వస్తాయి, జోలు ఏమైనా ఉంటాయి అవి. కానీ సాయంత్రం అయితే వైన్ షాప్ పోతాయి. బంగారం అంటావా
పెన్లం బంగారం అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము ఒక్కనాడు కూడా ఉండదు అది అది ఎప్పుడు బ్యాంక్ లోనే ఉంటది. పెళ్ళని చూస్తే 3 రోజులు ఒకసారి పుట్టింటికి పోతుంది. ఏం చేస్తావు ఇంకా ఏం లేదా మన కర్మ అట్లా అయిపోయింది రా ఇది. మన రాత అట్లుంది అది. ఏదో ఆ sound వచ్చింది ఏదో. ఏం సవరాలు తినా ఏదో ఉన్నట్లుంది చూడరంతా. మా తమ్ముడు సాయంత్రం బైక్ తీసుకొద్దాము అన్నా అని ఫోన్ చేసి నాకు ఆ నలుగురు చూసి ఇట్లా అడ్డం బాయ పని జరుగుతుంది అంటావా? పెద్దోళ్ళు పిల్ల అడ్డం వస్తే పని జరగదని పెద్ద సామెత ఉంది అది. ఈ పొద్దు ఇంకెట్లా పని జరుగుతుంది, ఈ పొద్దు అంతే, ఇంకో రోజు చూసుకో. ఇప్పుడు పిల్ల అడ్డం వచ్చా మనకి ఎదురైపోయి చూసాన్ని ఏంది అంత వరకు వస్తున్నారు ఏం టైం ఉందా? ఇప్పుడు మంచి రంగయ్య ఉన్నాడు కదా సేను పోయినాడు పాము పక్కులో పోయిందండి ఇట్లా మేము బండి వేసుకుని వస్తున్నాం అప్పవాడమ్మ నల్లి పిల్లి బుద్ధి తిప్పుకుని పోయినా ముందరేది. సాయంత్రం మా తమ్ముడు బైక్ తీసుకొద్దామన్నా తొందర రా అని చెప్పినాడు. ఇయ్యాడు ఇంకా ఆ శని గుద్ది వెనక్కి వచ్చి మాకి మీకు చూస్తే దయ్యమా బాగా పెద్ద దైవం కూడా. ఆ సేన్లో నుంచి గన్నాలు మార్చి ఇట్లా వస్తున్నా దావంటే సింధమార్లో వచ్చి సప్పుడైతే ఏదో కదా బయట చూస్తే దయమాట తండ్రి ఇప్పుడు మనకి దినాలే బాలేవా ఇప్పుడు వాడమ్మ ఏ అంత ఈడ ఉండరు ఏమి ఇప్పుడు నీకు పాము కనపడింది అని చెప్తున్నా. పాము కనపడి ఇట్లు పోయి మేము ఇట్లా సెంట్లోకి వస్తున్నామా మాకి నల్లిపిల్లి ఎదురుపోయినప్ప. సరే నల్లిపిల్లి ఎదురుపోయిందంట అని చెప్పేసి మేము ఎవరు బైక్ గంటారు ఎట్టు మామ ఏం కథ అని చెప్పి అడిగితే ఇప్పుడు బాగలేదు అని పిల్ల అడ్డం వచ్చింది కదా బాగకూడదంటే సరే అని చెప్పి మళ్ళీ ఇంటికి పోతున్నాము. వీళ్ళు వచ్చింది ఏమైందినా అంటే ఆడో సించాడు కింద దయ్యం కనపడిందంట. సేన్లో గన్నలు తిప్పేసి వస్తుంటే వచ్చేప్పుడు సింధమార్లో పెద్ద దయ్యమ్మ ఆకాశానికి అడ్డు ముందు అదే మా చూస్తేనే భయమే పెడితే చూడు భయమే. ఇప్పుడు రోజులు బాగాలేవు దినాలు బాగాలేవు. ఈ పొద్దు ఇంకా మనకి ఏమో అన్ని టయాలు బాగాలేకన్నట్లున్నాయి. ప్రతి ఒక్కరికి అట్లా జరుగుతుంది. ఎవరింటికి వాళ్ళు పోదాం పండ్ల గిండ్లు చేసుకోకుండా ఈ పొద్దు ఎవరింట్లో వాళ్ళు ఉందామండి. అంతే ఏది జరగకుండా లక్షణంగా ఇంట్లో ఉందని బయట తిరిగితే ఏదో ఒకటి అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. అలాగే మా వీడియోస్ మీకు ఎక్కడి దాకా వెళ్తున్నాయి అనేది మీ ఊరి పేరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్.